ఆదాం జన్మించలేదు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నరుని నేలమట్టును నిర్మించాడు. ఆదికాండం 1:26, 27లో 6వ దినమున నరుని దేవుడు పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసి తన పోలిక చొప్పున కలుగు చేసుకున్నాడు. ఓకే, దాని వివరణ 2వ అధ్యాయంలో ఇచ్చాడు. 2:7వ వచనంలో. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో వేరే ఆదాం అవ్వ, మళ్ళీ 2వ అధ్యాయంలో ఇంకొక ఆదాం అవ్వ కాదు. దాని వివరణ అక్కడేమో చెప్పాడు దేవుడు కలుగు చేశాడని. ఎలా కలుగు చేశాడని వివరించాడు 2వ అధ్యాయంలో. ఓకే, ఇక్కడ ఆదాములో పాపం లేదు, అవ్వలో పాపం లేదు. వాళ్ళిద్దరిని కలుగు చేశాడు దేవుడు. వారు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమే పాపం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆజ్ఞ అతిక్రమించడం పాపం. దేవుడు ఆజ్ఞాపించాడు, వాళ్ళు అతిక్రమించారు, పాపాన్ని తెచ్చుకున్నారు, అవిధేయులయ్యారు. ఓకే, గాడ్ బ్లెస్ యు.